ఓకే. ప్రెగ్నెన్సీ వీడియోస్‌కి అయితే నాకు ఇంకా మెసేజెస్ అయితే వస్తున్నాయి. కామెంట్స్ వస్తున్నాయి. మెసేజెస్ అయితే నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో వస్తున్నాయి. చాలా మెసేజెస్ రావడం వల్ల నేను చూసుకొని కొంచెం లేట్‌గా అయితే రిప్లై ఇస్తున్నాను. బాబుతో కొంచెం బిజీగా ఉంటాను గదా! సో, నేను గనక ఏ కామెంట్ అయినా చూడకపోతే లాస్ట్ వీడియోలో చెప్పినట్టే మళ్ళీ చెప్తాను అనుకోకండి. మళ్ళీ కామెంట్ చేయండి. నేనైతే చూసి ఎంత లేట్ అయినా ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. సో, లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ఈ వీడియోలో నేనేం ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నానంటే, ప్రెగ్నెన్సీ మొత్తంలో థర్డ్ మంత్ నుంచి నైన్త్ మంత్ దాకా అయితే నేను ఏ డైట్ ఫాలో అయ్యాను అని నేను చెప్పబోతున్నాను. అండ్ ప్రెగ్నెంట్ లేడీస్ చాలామంది కన్సర్న్ ఏంటంటే స్కానింగ్స్‌కి, బ్లడ్ టెస్ట్‌కి అయితే చాలా కాస్ట్ అవుతుంది. సో, ఏంటి మీరేం చేశారు అని నాకైతే ఒక మెసేజ్ వచ్చింది ఇన్‌స్టాగ్రామ్‌లో. సో, దాన్ని బేస్ చేసుకొని నేను నా ప్రెగ్నెన్సీ జర్నీలో స్కానింగ్స్ బట్టి నేను ఎలా మనీ సేవ్ చేశాననేది నేను మీకు ఇవాళ ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. సో, నా ప్రెగ్నెన్సీ డైట్ అయితే నేను ప్రాపర్‌గా అయితే థర్డ్ మంత్ నుంచి తీసుకోవడం స్టార్ట్ చేశాను. అండ్ ఫస్ట్ మంత్ అయితే మనకి ఎలాగో తెలీదు కాబట్టి, మనకి తెలిసేదే సెకండ్ మంత్ స్టార్టింగ్‌లో కాబట్టి నియర్లీ ఫిఫ్త్ ఆర్ సిక్స్త్ వీక్‌లో అయితే మనకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతది కాబట్టి, నేను అక్కడి నుంచి అయితే కొంచెం కన్‌ఫ్యూజ్ స్టేజ్‌లో ఉండి సరిగ్గా స్టార్ట్ చేయలేకపోయాను. ఫుడ్ అది సరిగ్గా తీసుకోవడము. నేను కరెక్ట్‌గా థర్డ్ మంత్ నుంచి అయితే పర్ఫెక్ట్ ఫాలో అయ్యాను. ఎప్పుడైతే కన్సీవ్ అయ్యానని తెలిసిన వెంటనే డాక్టర్ ఏం చేశారంటే, నాకు మదర్స్ హార్లిక్స్ అయితే సజెస్ట్ చేశారు. డేకి 2 టైమ్స్ అయితే నన్ను తీసుకోమన్నారనమాట. మిల్క్‌లో తీసుకోమన్నారు. మార్నింగ్ అండ్ ఈవినింగ్. ఏం చేయమన్నారు? షుగర్‌ని అవాయిడ్ చేయమన్నారు నన్ను. నాకు బేసికల్లీ నాకేం షుగర్ లేదు. అండ్ ఏంటంటే ప్రెగ్నెన్సీలో షుగర్ టెస్ట్ అనేది ఎవ్రీ మంత్ మనకి రిపీట్ చేయమంటారు డాక్టర్. అది మనకి కూడా మంచిది. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో కనుక మనకి షుగర్ వస్తే మన బేబీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందంట. అది నాకు డాక్టర్ చెప్పారు. సో, నేను ఎవ్రీ మంత్ అయితే షుగర్ టెస్ట్ రిపీట్ చేసుకునేదాన్ని. అండ్ షుగర్ అయితే నేను ఎక్కువ తీసుకునేదాన్ని కాదు. బేసికల్లీ నేను స్వీట్స్ కూడా ఎక్కువ తినను. చాక్లెట్స్ కూడా ఎక్కువ తినను. అప్పుడప్పుడు ఐస్ క్రీమ్ తినేదాన్ని. అది కూడా బేబీ మూమెంట్స్ బాగా అబ్జర్వ్ చేయడానికి మాత్రమే తినేదాన్ని. ప్రెగ్నెన్సీలో నా డే అయితే మార్నింగ్ 7 ఆర్ 8 రెండిటి మధ్యలో అయితే స్టార్ట్ అయ్యేది. నేను మా హస్బెండ్ డిఫరెంట్‌గా వేరే కాపురం ఉండేవాళ్ళం కాబట్టి, మేము మార్నింగ్ ఎంత లేట్‌గా లేసినా పేరెంట్స్ కూడా ఏమనేవారు కాదు. అండ్ మా హస్బెండ్ అయితే ఫస్ట్ మంత్స్‌లో అయితే మా హస్బెండ్ ఉన్నారు. ఫోర్త్ మంత్ వరకు తనే నన్ను మొత్తం చూసుకున్నారనమాట. మార్నింగ్ ఏమో లెగిసిన వెంటనే హార్లిక్స్ ఇచ్చేవారు. డాక్టర్ నాకు ఏం సజెస్ట్ చేశారంటే, ఎగ్ వైట్స్ అనేది డైలీ 3 అయితే కంపల్సరీ తీసుకోవాలి. మళ్ళీ యెల్లో కాదు, ఓన్లీ వైట్. అది మీరు లంచ్‌లో యాడ్ చేసుకోవచ్చు ఆర్ బ్రేక్‌ఫాస్ట్‌లో అయినా యాడ్ చేసుకోవచ్చు. బట్ 3 ఎగ్ వైట్స్ అయితే కంపల్సరీ తీసుకోవాలి. నాకు కరెక్ట్‌గా 9:30, 10 మధ్యలో అయితే 3 ఎగ్ వైట్స్ ఇచ్చేవారు. అది కంప్లీట్ చేసుకున్నాక నేను 1 అవర్ అయితే నేను పడుకునేదాన్ని. మంచిగా పడుకునేదాన్ని. పడుకున్న తర్వాత మళ్ళీ లెగిసేటప్పటికి బ్రేక్‌ఫాస్ట్ రెడీ చేసి ఉంచేవారు 10:30 కల్లా. నేను ప్రెగ్నెన్సీ మొత్తం నాకు 2, 3 సెకండ్ మంత్, థర్డ్ మంత్‌లో నాకు వామిటింగ్స్ చాలా ఎక్కువయ్యాయనమాట. ఎప్పుడైతే ఇంకా ఫోర్త్ మంత్ ఎంటర్ అవుతుంది అనగానే వామిటింగ్స్ అన్నీ స్టాప్ అయిపోయాయి. సో, ఆ టైంలో నాకు ఏం ఆయిల్ ఫుడ్స్ అనేది నాకు ఏం తీసుకున్నా సరే వామిట్ అయిపోయేదనమాట. సో, నేను ఏం చేసేదాన్నంటే ఇడ్లీయే తినేదాన్ని. నాకసలు ఇడ్లీ అనేది విరక్తే రాలేదు. నేను నైన్త్ మంత్ స్టార్టింగ్ దాకా కూడా నేను ఇడ్లీయే తిన్నాను. రోజు మార్నింగ్ నేను ఇడ్లీయే తిన్నాను. దోస ఏ రోజైనా బై మిస్టేక్ ఒక్కరోజు దోస పెట్టారా, అది తిన్నానా, అది వామిట్ అయిపోయేది. అండ్ ఇడ్లీ విత్ టమాటో చట్నీ. నేను ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు టమాటోలు చాలా కాస్ట్ ఉండేవన్నమాట. చాలా అంటే చాలా. కేజీ 80, 90కి కూడా వెళ్ళిపోయిన రోజులున్నాయి. అయినా సరే నేను టమాటా చట్నీయే తినేదాన్ని. నా కోసమని టమాటా చట్నీయే చేసేవారు. సో, నేను ఇడ్లీతో ఎండ్ చేసేసేదాన్ని బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసి. నెక్స్ట్ మళ్ళీ 12:30 అరౌండ్ 12:30 కల్లా నాకు లంచ్ ప్రిపేర్ చేసేసి ఉంచేవారు మా హస్బెండ్. ఫస్ట్ 4 మంత్స్ అయితే లంచ్ నేనే ప్రిపేర్ చేసేదాన్ని. తర్వాత ఎప్పుడైతే సర్వైకల్ స్టిచ్ వేశారో అప్పుడు మా అత్తయ్య ఒకసారి వచ్చారు. తర్వాత మా మమ్మీ మొత్తం నన్ను చూసుకున్నారనమాట. లంచ్‌కొచ్చేటప్పటికి ప్రెగ్నెంట్ లేడీస్ మనం ఎలా తినాలంటే, తక్కువ రైస్ తీసుకొని
ఎక్కువ కర్రీస్, మంచి కర్రీస్, ప్రోటీన్ కర్రీస్ తినాలన్నమాట. నేనైతే ఎక్కువ పప్పు, ప్రోటీన్ అంటే ప్రోటీన్ అని చెప్పి పర్టికులర్‌గా ఏం తినేదాన్ని కాదు. నేను అన్ని కర్రీస్ తినేదాన్ని. బట్ నాన్ వెజ్ అయితే అసలు నేను టచ్ చేయలేదు. ఎందుకంటే నేను నాన్ వెజ్ తినడమే తక్కువ. బయట ఏమైనా బిర్యానీ ఏమైనా తిన్నా సరే రైస్ ఒక్కటి తిని పీసెస్ అన్ని మా హస్బెండ్‌కి వేసేస్తాను. అందులో ప్రెగ్నెన్సీకి వచ్చేటప్పటికి ఇంకా వామిటింగ్స్‌తో నేనైతే నాన్ వెజ్ అస్సలు టచ్ చేయలేదు. కానీ ప్రాన్స్ అలవాటయ్యాయి అనమాట నాకు. అది కూడా మా హస్బెండ్ అలవాటు చేశారు. మా పిన్ని ఒకసారి పంపించారు నాకు భీమవరం నుంచి. సో, అది వచ్చేసి 2, 3 టైమ్స్ వండుకొని తిన్నాము. చాలా బాగుందనమాట. అదైతే ఎక్కువ నాకు వామిట్ అవ్వలేదు. అండ్ లంచ్ వచ్చేటప్పటికి 12:30 అరౌండ్ 1 కల్లా కంప్లీట్ చేసేసుకునేదాన్ని. తర్వాత నేను 1-2 అవర్స్ నేను టీవీ చూసేదాన్ని. అంటే పడుకుంటే మళ్ళీ డైజెస్ట్ అవ్వదు కదా! సో, టీవీ అయితే చూసేదాన్ని. మంచిగా ఏ సినిమా అయినా సరే, ఏదైనా సరే నాకు నచ్చిన సినిమా అయితే నేను చూసేదాన్ని. అందరూ థ్రిల్లర్ చూడకూడదు, హారర్ చూడకూడదు అనేవారు కానీ నాకెందుకో థ్రిల్లర్ మీదకి, హారర్ మీదకే వెళ్ళేది. బట్ మా వాళ్ళు ఎవరైనా చూస్తున్నప్పుడు నేను చూసేదాన్ని కాదు. కానీ సైలెంట్‌గా అయితే చూసేదాన్ని. అండ్ దేవుడివి లైక్ మంచి మంచి సాంగ్స్ గానీ అన్నీ సరే నేను మంచిగా వినేదాన్ని. బట్ ఏది ఏమైనా సరే పొద్దున్న లేచిన వెంటనే మాత్రం హనుమాన్ చాలీసా ఉంటుంది. చిన్ని కార్టూన్‌తో ఉంటుందనమాట. చాలా బాగుంటుంది క్యూట్‌గా. అది మాత్రం పక్కా వినేదాన్ని. అండ్ ఆ హనుమాన్ చాలీసాకైతే మా బుడ్డోడు లోపల గిరగిర గిరగిర గిర తిరిగి డేనైతే స్టార్ట్ చేసేవాడు. సో, ఇది ఇలా అయిపోయాక నెక్స్ట్ ఏం చేసేదాన్ని, ఫ్రూట్స్ తినేదాన్ని. 4-5 మధ్యలో అయితే మంచిగా ఒక ఫ్రూట్, ఏదో ఒక ఫ్రూట్స్ అయితే తినేదాన్ని. తర్వాత ఎప్పుడైతే సర్వైకల్ స్టిచ్ వేశారో నాకు ఫ్రూట్స్ మీద కూడా ఎందుకో విరక్తి వచ్చేసింది. అలాంటి స్టేజ్‌లో మా అత్తయ్య వచ్చినప్పుడు అప్పుడు నాకు మా అత్తయ్య అయితే ఫ్రూట్ జ్యూస్ ఒకటి ఎలా చేసుకోవాలి, ఎలా తాగాలి అని చెప్పి ఆవిడ ఉన్న 1 వీక్ కూడా నాకు మంచిగా ఇచ్చారనమాట. చాలా బాగుండేది. ఆ ఫ్రూట్ జ్యూస్ తాగాక నాకు ఒక 1 ఆర్ 2 అవర్స్ దాకా ఆకలి వేసేది కాదనమాట. యాపిల్ జ్యూస్ అది. చాలా బాగుండేది. యాపిల్, డ్రై ఫ్రూట్స్ వేసి ఇచ్చేవారు. డ్రై ఫ్రూట్స్ అంటే బాదం, కాజు అండ్ వాల్నట్స్ అండ్ యాపిల్. నో షుగర్. షుగర్ వేసేవారే కాదు. కొంచెం హనీ వేసేవారు వేస్తే కనుక. సో, చాలా బాగుండేది అది. అదైతే ఇంత గ్లాస్‌దైతే ఇచ్చేవారు. చాలా బాగా అలవాటు చేశారు అది. అది మాత్రం మా మమ్మీ మళ్ళీ నాకు 9th మంత్ దాకా అయితే అది నాకు కంటిన్యూ చేశారు. నెక్స్ట్ ఫ్రూట్ జ్యూస్‌లో అలా వెరైటీస్ కోసం అని చెప్పి ఒకరోజు బనానా ఇచ్చేవారు. అంటే సేమ్ డ్రై ఫ్రూట్స్‌తో ఒకరోజు బనానా తాగేదాన్ని, ఒకరోజు పొమోగ్రానేట్ తాగేదాన్ని, ఒకరోజైతే యాపిల్. ఇలాగా ఫ్రూట్స్ ఇలా 3 డిఫరెంట్ ఫ్రూట్సే తినేదాన్ననమాట. ఇవే మళ్ళీ తాగేదాన్ని. బట్ మిగతా ఫ్రూట్స్ అయితే నేను అసలు టచ్ కూడా చేయలేదు. ఎందుకో నాకు తినాలనిపించలేదు. ప్రెగ్నెన్సీలో అందరూ క్రేవింగ్స్ ఉంటాయి అంటారు కానీ అది అందరికీ అయితే ఉండవు నాకు తెలిసి. ఎందుకంటే నాకు అసలు ఫుడ్ మీద ఇంట్రెస్టే ఉండేది కాదు ప్రెగ్నెన్సీలో. ఎందుకంటే ఒకవైపు సర్వైకల్ స్టిచ్ వేశారన్న కంగారు, నేను జాగ్రత్తగా చూసుకోవాలి, బేబీ మూమెంట్స్ని ఎప్పుడూ అబ్జర్వ్ చేసుకోవాలి. ఒకవైపు ఈ కంగారు ఒకటి ఉంటుంది కదా. సో, నేనైతే ఎప్పుడు ఫుడ్ మీద ఇంట్రెస్ట్ పెట్టేదాన్నే కాదు. ఒకళ్ళు వచ్చి నాకు గుర్తు చేసేదాకా నేను ఇప్పుడు తినాలి అని అయితే నాకు గుర్తుండేది కాదు. ప్రెగ్నెన్సీలో 4th మంత్ వచ్చేసేటప్పటికి నాకు కొంచెం బేబీ వెయిట్ కొంచెం తక్కువ ఉంది అని చెప్పి డాక్టర్ చెప్పారు. అలాంటి టైంలో నువ్వు తీసుకునే ఎగ్ వైట్స్ అది నీకు ప్రోటీన్ సరిపోవట్లేదేమో అని చెప్పి డాక్టర్ నాకు ఏం సజెస్ట్ చేశారంటే త్రెప్టిన్ బిస్కెట్స్ అయితే సజెస్ట్ చేశారు. అది బాక్స్ వచ్చేటప్పటికి 500 అరౌండ్ 500 450 500 అరౌండ్ అంతే అంత ఉంటుంది. అండ్ అందులో అయితే బిస్కెట్స్ ఇలా సిలిండ్రికల్ షేప్లో ఉంటాయి. చిన్న బిస్కెట్స్ ఉంటాయి. డైలీ మినిమం 5 అయితే బిస్కెట్స్ తినాలి. అదైతే ఈవినింగ్ స్నాక్స్ లాగా నేను జ్యూస్ తాగిన తర్వాత అయితే త్రిప్టన్ బిస్కెట్లను అయితే నేను యాడ్ చేసేదాన్ని. చాలా బాగుంటాయి త్రిప్టన్ బిస్కెట్స్. అండ్ అది డాక్టర్ అయితే అందరికీ మ్యాక్సిమం సజెస్ట్ చేస్తారు. సజెస్ట్ చేయకపోయినా మీరు ఒకసారి అడిగి నేను తినొచ్చా తినకూడదా అని అడిగి తినండి. అది చాలా హెల్దీ. అది బేబీస్కి కూడా లోపల చాలా మంచిది. మంచిగా వెయిట్ గెయిన్ అవుతారు. సో, నైట్ వచ్చేసేటప్పటికి నేను ఎప్పుడు డిన్నర్ ఆన్ టైం అయితే నేను తీసుకునేదాన్ని. అండ్ డిన్నర్కి వచ్చేటప్పటికి నేను ఎప్పుడు రైస్ అయితే ముట్టుకోలేదు. ఎప్పుడు టిఫినే. అది కూడా మ్యాక్సిమం ఇడ్లీయే తీసుకునేదాన్ని. ఇడ్లీ అండ్ పొద్దున చేసిన టమాటా చట్నీ మళ్ళీ సాయంత్రానికి ఉంచుకుని నేను సాయంత్రం కూడా టమాటా చట్నీయే తినేదాన్ని. టమాటా చట్నీతో ఇడ్లీ తినేదాన్ని.
సో నైట్ 9:30 ఆ టైంకి అయితే నా డిన్నర్ కంప్లీట్ చేసుకునేదాన్ని. నేను చాలా లేట్ నైట్ దాకా ఉండేదాన్ని. ఎందుకో సరిగ్గా నిద్ర పట్టేది కాదు నాకు. లేట్ నైట్ అంటే నైట్ 12:30, 1 అలా అయిపోయేది. ఒక్కొక్కసారి అయితే 3 కూడా అయిపోయేది. ఎందుకో తెలీదు, నాకు నిద్ర పట్టేది కాదు. ఒకవైపు యాంగ్జైటీ అనమాట. ఫస్ట్ బేబీ కదా! బేబీ కిక్స్‌ని ఫీల్ అయ్యేదాన్ని. అండ్ బేబీ కూడా చిన్నోడు ఎంత బాగా సపోర్ట్ చేసేవాడంటే, నేను ఎప్పుడు పడుకుంటే అప్పుడే పడుకునేవాడు. నేను ఎప్పుడు లేస్తే అప్పుడే లేసేవాడు. తెలుస్తాయి కదా మనకి మూమెంట్స్ అయితే బాగా తెలుస్తాయి అనమాట. సో దాన్ని బట్టి అయితే మనం చెప్పొచ్చు, మనకి ఆపోజిట్ టైంలో బేబీ పడుకుంటున్నాడా, లేకపోతే మనం పడుకునే టైంలో బేబీ మనకి కోఆపరేట్ చేస్తుందా అని చెప్పొచ్చు అనమాట. సో నైట్ మళ్ళీ పడుకునే టైంలో ఎప్పుడు పడుకుంటానో అప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ముందైతే మళ్ళీ మా హస్బెండ్ నాకు వచ్చేసి మదర్స్ హార్లిక్స్ అయితే ఇచ్చేవారు. మదర్ హార్లిక్స్ మంచిగా గోరువెచ్చగా ఇస్తే నేను తాగేసి పడుకునేదాన్ని అనమాట. చక్కగా నిద్ర పట్టేది. నైట్ పాలు తాగాక చాలా బాగా నిద్ర పట్టేది. ఇవన్నీ పక్కన పెడితే ఇప్పటిదాకా నేను చెప్పిన డైట్ అంతా హెల్తీగా ఏదో లైక్ ఏంటంటే ప్రోటీన్ ఫుడ్ కొంచెం అని చెప్పి ఎగ్స్, నెక్స్ట్ రైస్, దాల్, ఇంకా కర్రీస్, మనకు నచ్చిన కర్రీస్ అన్నీ తినచ్చు. ప్రెగ్నెన్సీలో అయితే అన్నీ తినచ్చండి. లైక్ డెలివరీ అయిన తర్వాత అయితే మనం పచ్చాలు చేస్తాం కాబట్టి 1-2 ఉంటాయన్నమాట. ఫ్రూట్స్, పపాయ అని, నెక్స్ట్ పైనాపిల్ అని, జున్ను అని, ఇలాంటివి అయితే తినొద్దంటారు. ఇలాంటివన్నీ మన పెద్దోళ్ళకి చాలా బాగా తెలుస్తాయి అనమాట. వాళ్ళని అడిగితే మీరు చెప్పేస్తారు వాళ్ళు. సో అలాంటివి తప్పించి నేనైతే అన్నీ కవర్ చేశాను. ఇవన్నీ పక్కన పెడితే మనకంటూ క్రేవింగ్స్ ఉంటాయండి. ప్రెగ్నెన్సీలో మనకు వచ్చే క్రేవింగ్స్ అన్నీ కూడా మనవి కావు. లోపల ఉన్న బేబీకి ఏం తినాలనిపిస్తుందో మనకు కూడా అదే తినాలనిపిస్తుందంట. బయటికి నేను ఎక్కడో చదివాను. అంటే వాళ్ళకి లోపల సాల్ట్ తినాలనిపిస్తుంది అనుకో, మనకి సాల్టీగా ఏదైనా తినాలనిపిస్తుంది. వాళ్ళకి స్వీట్ తినాలనిపిస్తే మనకి స్వీట్ తినాలనిపిస్తుంది. సో నాకు వచ్చేటప్పటికి ప్రెగ్నెన్సీ క్రేవింగ్స్లో నేను ఎన్టీ స్కాన్లో అయితే మీకు చెప్పాను కదా, రేగుడియం అండి. రేగుడియం వచ్చేటప్పటికి మా హస్బెండ్ వాళ్ళ తాతయ్య ఉంటారు. ఆ తాతయ్య అయితే నాకు రేగుడియాలు పంపించేవారు అనమాట. పెద్ద ప్యాకెటే పంపించేవారు. ఈస్ట్ వెస్ట్ గోదావరిలో అయితే రేగుడియాలు చాలా బాగుంటాయి. సో ఒక ప్యాకెట్ అంతా పంపించేవారు. మా హస్బెండ్, మా మదర్ ఏం చేసేవారు, నాకు రోజుకి హాఫ్ ప్యాకెట్ రేగుడియమే ఇచ్చేవారు. మనకి చిన్నప్పుడు ఉంటాయి కదా ₹1 ప్యాకెట్, రౌండ్గా ఉండి ప్యాకెట్లో, అందులో సగమే ఇచ్చేవారు డేకి. మళ్ళీ వాళ్ళు చూడకుండా మధ్యలో అటు ఇటు వెళ్ళి అయితే నేను కవర్ చేసేదాన్ని, ఒక్కొక్కటి తినేసేదాన్ని. బట్ వీళ్ళిద్దరూ చాలా తెలివైనోళ్ళండో, మళ్ళీ వెళ్ళి లెక్క పెట్టుకునేవారు, నువ్వు తినేసావు కదా అని చెప్పి. వాళ్ళు ఏంటంటే తినేసానని కాదు, బట్ అన్నీ ఒకేసారి ఎందుకు తినడం అని చెప్పి. బట్ మనకైతే క్రేవింగ్స్ అయితే అస్సలు ఆగదు. అండ్ నైట్ టైం వచ్చేటప్పటికి నాకు ప్రెగ్నెన్సీ ముందు దాకా కూడా మా హస్బెండ్ నేను రోజు హైదరాబాద్లో నైట్ రైడ్కి వెళ్ళేవాళ్ళం. అటు ఇటు తిరగడం, మంచిగా స్ట్రీట్ ఫుడ్కి అయితే బాగా అలవాటు అయిపోయాం. ఆ అలవాటు నాకు ప్రెగ్నెన్సీలో మ్యాగీ ఎందుకో చాలా బాగా తినాలనిపించేది అనమాట. హైదరాబాద్లో డిఎల్ఎఫ్ స్ట్రీట్ ఉంటుంది. హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి బాగా తెలుస్తుంది. అయితే అక్కడ మ్యాగీ, ఆ స్ట్రీట్లో మ్యాగీ ఒకళ్ళు చాలా బాగా చేస్తారనమాట. చాలా ఇష్టం నాకు. ఆ మ్యాగీ అయితే ఇంచుమించు 2-3 డేస్కి ఒకసారి అయితే వెళ్ళి తినేసేదాన్ని మ్యాగీ. చాలా బాగా తినేదాన్ని. అంటే డిన్నర్ స్కిప్ చేసేసి వెళ్ళి తినేసి వచ్చేసేదాన్ని. ఇంకా మా మదర్ కూడా ఏమీ రిస్ట్రిక్ట్ చేసేవారు కాదు. ఎందుకంటే ఆ షాప్ అనేది మంచిది. బయట ఫుడ్ క్రేవింగ్స్ ప్రెగ్నెన్సీలో ఉండొచ్చు. కానీ ఏంటంటే మరీ స్ట్రీట్లో లైక్ ఏంటంటే మురిగుంట పక్కన ఉన్న ఫుడ్ కాకుండా కొంచెం మీకు నచ్చిన ఫుడ్, అంటే లైక్ పానీపూరి ఉందనుకోండి, నేను తినమని చెప్పట్లేదు, పానీపూరి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. పానీపూరి ఉందనుకోండి, ఇప్పుడు స్ట్రీట్ పక్కన అదేంటి కాలువల పక్కన దొరికే పానీపూరి ఉంటుంది, అండ్ కొంచెం మంచిగా షాప్స్లో అవి పెడతారు కదా, సో ఆ పానీపూరి ఉంటుంది. సో చూస్ చేసుకునే అనేది మీ చేతిలో ఉంటుంది అనమాట. మంచిగా ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా హ్యాండ్స్ గ్లౌజెస్ వేసుకుని చేస్తారు కదా, సో ఇలాంటి ఫుడ్ అయితే మీరు చక్కగా తీసుకోవచ్చు. బట్ ప్రెగ్నెన్సీలో అవుట్ సైడ్ ఆయిల్ ఫుడ్ అయితే మ్యాక్సిమం అయితే అవాయిడ్ చేయండి. బట్ మీకు నచ్చిన క్రేవింగ్ ఉంటే కనుక త్రూఅవుట్ ప్రెగ్నెన్సీలో ఒక్కసారైనా అది కవర్ చేయండి. అండ్ నాకు వచ్చేటప్పటికి ప్రెగ్నెన్సీ క్రేవింగ్లో ఇంకొకటి ఏంటంటే నాకు కూల్ డ్రింక్స్ అనేది చాలా అలవాటు అనమాట. మ్యారేజ్ కాకముందు అయితే మా మమ్మీ చాలా బాగా రిస్ట్రిక్ట్ చేసేవారనమాట. సో ఎవరైనా సరే కూల్ డ్రింక్ తాగొద్దనే చెప్తారు కదా ఇంట్లో. తర్వాత మ్యారేజ్ అయ్యాక హస్బెండ్ దగ్గర ఒకలాంటి గారం ఉంటుంది కదా, ఆ గారం వల్ల ఆయన ఏమడిగినా సరే ఫుడ్ ఐటమ్స్ మాత్రం ఏమడిగినా సరే కొనిచ్చేసేవారు. సో అదుపు ఉండేది కాదు. సో నాకు అలాగా కూల్ డ్రింక్స్ అయితే అలవాటయ్యాయి. ఆ అలవాటు ఒకేసారి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక థమ్స్అప్ని చూస్తుంటే నాకు బాధ అనిపించేది అనమాట. కోక్ని చూస్తున్నా,
కెఫెయిన్ అనేది ముట్టుకోకూడదు ప్రెగ్నెన్సీలో, మ్యాక్సిమం ముట్టుకోకూడదు. ఎందుకంటే పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్కి అయితే అది మంచిది కాదంట. సో కెఫెయిన్ అయితే అస్సలు ముట్టుకోకూడదని చెప్తారు, డాక్టర్స్ చెప్పారనమాట. కెఫెయిన్ నువ్వు ఖచ్చితంగా మానేయాల్సిందే అని చెప్పారు. బట్ మనకైతే కూల్ డ్రింక్స్ అయితే బాగా అలవాటైపోయి ఉంటాయి. ఆ టైంలో నేను నా అంతటా నేను నా బేబీ కోసం డిస్ట్రాక్ట్ అవ్వడానికి ఏం చేశానంటే, కూల్ డ్రింక్స్లో కూడా కెఫెయిన్ లేనిది ఒకటి ఉంది. అదేంటంటే స్ప్రైట్. నేనేమి ప్రమోట్ ఏమీ చేయట్లేదండి. స్ప్రైట్ తాగండి అని చెప్పట్లేదు. నేను నా క్రేవింగ్ని అలా కన్వర్ట్ చేసుకున్నాను. స్ప్రైట్‌లో కెఫెయిన్ ఉండదు. సో స్ప్రైట్‌ని నేను ఎంచుకున్నాను అనమాట. అండ్ బయటికి వెళ్ళినప్పుడు మాత్రం గోలీ సోడా అంటే నాకు చాలా ఇష్టం. ఆ గోలీ సోడా కూడా గ్రేప్ ఫ్లేవర్ ఉంటుంది. గ్రేప్ ఫ్లేవరే తాగేదాన్ని. వెళ్ళినప్పుడు ఒక 2 అయితే ఎత్తేసేదాన్ని అనమాట. చాలా ఇష్టం. ఇది కూడా నైట్ మిల్క్ స్కిప్ చేసి అయితే నేను తాగేదాన్ని. ఇవన్నీ డాక్టర్ గారికి చెప్పేదాన్ని కాదు. బట్ అయితే నేనైతే ఇలాగా క్రేవింగ్స్ కోసం అని చెప్పి అటు ఇటు ఒక్కొక్క రోజు డైట్‌ని అటు ఇటు తిప్పేదాన్ని అనమాట. సో చిన్నోడు కూడా బాగా మూవ్ అయ్యేవాడు. ఇంకా సర్వికల్ స్టిచ్ పడిన తర్వాత అయితే నేను మొత్తం హౌస్ అరెస్ట్ అయిపోయానండి. ఒక 2-3 మంత్స్ అయితే మొత్తం హౌస్ అరెస్ట్ అయిపోయాను. 5, 6, 7 హౌస్ అరెస్ట్ అయితే ఫుల్గా అయిపోయాను. ఇంకా 5-7 దాకా కూడా నాకు సర్వికల్ స్టిచ్ అనేది అలాగే వేసినంత లెంత్ కొంచెం మెయింటైన్ అయ్యింది అని డాక్టర్ 7th మంత్ కొంచెం చెప్పారు. సో ఏం చేశారంటే మా హస్బెండ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా అడిగేశారనమాట. సో పిల్ల ఇలాగే హౌస్ అరెస్ట్ అయిపోయిందండి 2-3 మంత్స్ నుంచి, వెనకాల బాల్కనీ తప్పించి ఎక్కువ తిరగట్లేదు, పాపం ఆ పిల్లకి కూడా బయటకు తిరగాలనిపిస్తుంది కదా, ఏం చేయాలి అంటే డాక్టర్ ఏం చెప్పారంటే స్పీడ్ బ్రేకర్స్ లేకుండా, అది కూడా స్కూటీ మీద అయితే 2 legs ఒకవైపు వేసి కూర్చోండి. ప్రాబబ్లీ కార్ అయితే ఓకే, బట్ స్పీడ్ బ్రేకర్స్ అయితే ఉండకూడదు. వితిన్ 2 kilometers రేడియస్లో మీరు ఎక్కడికైనా తిరిగినా వెళ్ళొచ్చు అని చెప్పారనమాట. చెప్తే ఇంకా అప్పటి నుంచి నేనైతే ఇలా తిరుగుతున్నానని చెప్పి ఇంట్లో ఎవ్వరికీ నేను చెప్పలేదు. ఈవెన్ మా సిస్టర్కి కూడా చెప్పలేదు. ఇంట్లో మా మదర్ ఉండేవారు. మా మదర్ మాత్రం నిజంగా చాలా సపోర్టివ్ అనమాట. ఏం చేసేవారు, చక్కగా వెళ్ళండమ్మా, వీక్కి 1 టైమే నాకు పర్మిషన్ ఇచ్చేవారనమాట బయటికి వెళ్ళడానికి. వెళ్ళి 1 hour క్యాలిక్యులేట్ చేస్తున్నాను, 1 hour లోపల వెనక్కి వచ్చేయండి జాగ్రత్తగా అని చెప్పేవారు. మేము ఏ టైం వెళ్ళేవాళ్ళము, ప్రెగ్నెన్సీలో నైట్ టైం తిరగకూడదని అంటారు నిజంగా. బట్ నేను ప్రాబబ్లీ 9:30 to 10 ఈ టైంలో అయితే ట్రాఫిక్ కొంచెం తక్కువ ఉంటుంది మా ఏరియాలో. సో ఆ టైంలో బయటికి వెళ్ళి ఒక ఐస్ క్రీమ్ అయితే తినేసి నేను వచ్చేసేదాన్ని అనమాట మా హస్బెండ్తో పాటు. ఇది కాకుండా మా హస్బెండ్ బ్యాడ్మింటన్కి వెళ్ళినప్పుడు బయట జ్యూసెస్ ఉంటాయి కదా, బయట ఫ్రూట్ జ్యూసెస్ ఉంటాయి కదా, అవన్నీ కూడా రోజుకి ఏదో ఒకటి ఆయన ఆడుకోవడానికి వెళ్ళినప్పుడల్లా ఏదో ఒకటి తీసుకొచ్చినప్పుడు అది కూడా నేను తాగుతుండేదాన్ని. అప్పుడు కూడా నేను నైట్ తాగే మిల్క్ని అయితే స్కిప్ చేసేదాన్ని. బట్ మోస్ట్లీ అయితే నేను షుగర్ ఎక్కువ తీసుకోలేదు. ఇలా బయట ఫుడ్ ఎప్పుడైనా తిన్నప్పుడు అందులో కలిసిన షుగరే తప్పించి ఇంట్లో నేను షుగరే తీసుకోలేదు. హార్లిక్స్లో కూడా నేను బెల్లం వేసుకుని తాగేదాన్ని అనమాట. ప్రెగ్నెన్సీలో ఎప్పుడు కూడా చిన్ని అమౌంట్ కింద తీసుకుని ఎక్కువ సార్లు తీసుకోండి. అదైతే చాలా మంచిదనమాట హెల్త్కి. అండ్ మీకు ఎప్పుడైనా ఒక్కొక్కసారి ఏంటంటే మనం తీసుకునేది తక్కువ ఫుడ్ అయినా సరే మనకి డైజెస్ట్ అవ్వదు. అలాంటి సిచ్యువేషన్లో ఏం చేయాలంటే లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవాలి. సో ఏంటంటే తొందరగా డైజెస్ట్ అవుతుందన్నమాట. పులితేనుపులు లాంటివి రావు. సో స్ట్రైట్ తిరిగి పడుకున్నా, రైట్ సైడ్ తిరిగి పడుకున్నా సరే సరిగ్గా డైజెస్ట్ అవ్వదు ప్రెగ్నెంట్ లేడీస్కి. సో డాక్టర్స్ కూడా లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోమంటారు. ప్రెగ్నెన్సీలో బాగా అయితే హైడ్రేటెడ్గా ఉండాలి. డాక్టర్స్ 3.5 to 4 liters దాకా వాటర్ అయితే తీసుకోవాలని చెప్తారు. కానీ మనం మినిమం 2.5 liters to 3 liters అయితే తీసుకోవాలి. అండ్ దట్టు మనం కోల్డ్ వాటర్ అయితే తీసుకోవడం కన్నా వార్మ్ వాటర్ అయితే తీసుకోవడం అయితే మంచిది. దానివల్ల ఏంటంటే బేబీ మూమెంట్స్ కూడా మంచిగా తెలుస్తాయి. కోల్డ్ వాటర్ని కొంచెం అవాయిడ్ చేయండి. ఎందుకంటే ప్రెగ్నెన్సీ టైంలో మనకి దగ్గులు, ఫీవర్ అండ్ కాఫ్ అయితే రాకూడదు. సో కోల్డ్ వాటర్ అయితే కంప్లీట్లీ అవాయిడ్ చేసేయండి. సరే అండి, నా ప్రెగ్నెన్సీ డైట్ అయితే ఇలా అయితే కంటిన్యూ అయ్యింది. ఫైనల్లీ ఏంటంటే 9 months తర్వాత 9th monthలో మాత్రం నాకు చాలా ఇష్టం అని చెప్పి నా కొడుక్కి జున్ను అని పేరు పెట్టుకున్నాను. కానీ 9 months అయితే నేను జున్ను తినలేకపోయాను అనమాట. సో తినలేకపోయాను కాబట్టి చాలా బాధ అనిపించింది. ఆ జున్ను ఒక్కటే మిగిలిపోయింది. నేనేమో కాకినాడకి వెళ్ళాను డెలివరీకి, అమ్మ దగ్గరికి వెళ్ళిపోయాను అనమాట.
సో అమ్మ పర్సనలీ డాక్టర్ గారు అయితే అడిగారనమాట. ఏంటి అండి అమ్మాయి అయితే ఇంకా డెలివరీకి దగ్గరికి వచ్చేసింది. ఇంకా 1 or 2 వీక్స్ ఉంది కదా! సో జున్ను అయితే పెట్టచ్చా అంటే, డాక్టర్ సరే అమ్మ కానీ ఒక్క స్పూన్ మాత్రం పెట్టండి. అంతకన్నా ఎక్కువైతే అసలు జున్ను పెట్టొద్దు అని డాక్టర్ చెప్పారు. సో డాక్టర్ చెప్పినట్టు ఒక్క స్పూన్ అయితే నాకు జున్ను పెట్టింది. తర్వాత ఇంకొక స్పూన్ అడిగినా కూడా నేనే తినలేదనమాట. అమ్మ తింటామంటే నేనే తినలేదు. సో జున్ను తిన్న 2 డేస్‌కి అయితే జున్నుగాడు బయటకు వచ్చేసాడు. ఇలా నేను ప్రెగ్నెన్సీలో అయితే మ్యాక్సిమం నాకు నచ్చిన ఫ్రూట్స్ అన్నీ తిన్నాను. నాకు నచ్చిన ఫుడ్ అయితే మొత్తం తిన్నాను. అండ్ నేనైతే సెలెక్టివ్‌గా మంచి మంచి ప్లేసెస్ సెలెక్ట్ చేసుకుని మాత్రమే ఔట్ సైడ్ ఫుడ్‌ని నేను ప్రిఫర్ చేశాను. ఎక్కడ పడితే అక్కడ తినలేదండి నేను. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో ఏంటంటే నార్మల్ పీపుల్ కన్నా మనం ముందే ఎఫెక్ట్ అయిపోతాం అనమాట. వామిటింగ్స్ కానీ, మోషన్స్ కానీ. యాక్చువల్లీ నేను 8th మంత్లో హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యాను. ఫుడ్ ఇన్ఫెక్షన్ వచ్చి నేను అడ్మిట్ అయ్యాననమాట. అది నాకు ఎక్కడి దాకా దారి తీసిందంటే డెలివరీ అయిపోతుందేమో అనే సిచ్యువేషన్ దాకా వచ్చింది. ఇవి నేను కమింగ్ వీడియోస్లో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికి ఫుడ్ వీడియోస్ కాబట్టి ఇక్కడ దాకా అయితేనే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు నేను లాస్ట్ వీడియోలో అయితే చెప్పాను కదా, చాలామంది ప్రెగ్నెంట్ లేడీస్కి కన్సర్న్ ఏంటంటే అక్క ఏంటి డెలివరీ ప్రాసెస్ మొత్తం హాస్పిటల్స్కి అయితే చాలా ఖర్చు అవుతుంది అండ్ టెస్టులకి అయితే చాలా ఖర్చు అవుతుంది అని చెప్పి నేను ఏం ప్రిఫర్ చేశానంటే మెడ్ప్లస్ డయాగ్నోస్టిక్స్ అనేది మెడ్ప్లస్ వాళ్ళు స్టార్ట్ చేశారండి. ఇది ఇంకా ఈ అవైలబిలిటీ అనేది ఎన్ని సిటీస్కి వచ్చిందో అయితే నాకైతే తెలియదు. నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అయితే నేను అడిగినప్పుడు ఓన్లీ హైదరాబాద్ అన్నారు. నాకు మొన్ననే కాల్ వచ్చింది, బెంగళూరులో కూడా స్టార్ట్ చేశాము ఇలాగా అని చెప్పి. మెడ్ప్లస్ డయాగ్నోస్టిక్స్ అనేది ఎలాగంటే నార్మల్ బయట ప్రైజెస్ కన్నా అక్కడైతే చాలా తక్కువ ఉంటుంది. 75% దాకా అయితే ఆఫ్ అయితే మనకు వస్తుంది. కాకపోతే దానికి మెంబర్షిప్ ఉంటుంది. నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడైతే ఇయర్లీ మెంబర్షిప్ 1 పర్సన్కి అయితే 1200 అండ్ 2 పర్సన్ అది కూడా వైఫ్ అండ్ హస్బెండ్ అయి ఉండాలి. వైఫ్ అండ్ హస్బెండ్కి అయితే 1599 సంథింగ్ ఉండేది. 1 year వెలిడిటీ. అండ్ ఈ మనీని కూడా మనము యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ 1 year టెస్టులు చేయించుకుంటాం కదా, ఈ మనీని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. A to Z అన్ని టెస్టులు ఉంటాయండి. ప్రెగ్నెంట్ లేడీస్ అయితే ఏముంది, ఎక్స్రే ఏంటి, ఎంఆర్ఐ ఏంటి. ఎంఆర్ఐ ప్రైస్ బయటకు వచ్చేటప్పటికి 9000 దాకా ఉంటుంది. 8, 9, 10,000 దాకా ఉంటుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి 75% దాకా మనకి ఆఫ్ అయితే ఉంటుంది. లైక్ ఏంటంటే ప్రైస్ 3000 ఆర్ 2500 ఇలా ఎంఆర్ఐ స్కాన్ అయితే ఇలా ఉంటుందన్నమాట. సో మీరు అనుకోవచ్చు ఏంటి ఇంత తక్కువకి చేస్తున్నారు, ఎలా ఉంటుందో స్కానింగ్, ఎలా ఉంటుందో బ్లడ్ టెస్ట్ అని చెప్పి. నేనైతే మ్యాక్సిమం అన్ని టెస్టులు అయితే నేను ఇక్కడే చేయించుకున్నాను, మెడ్ప్లస్లోనే చేయించుకున్నాను. మీకు నా రిపోర్ట్స్ కూడా చూపిస్తాను కమింగ్ వీడియోస్లో. బట్ డాక్టర్స్ అయితే చెప్తూ ఉంటారు మా దగ్గర చేయించుకోండి బెటర్, మా దగ్గర చేయించుకోండి బెటర్ అని చెప్పి. నేను 2 స్కాన్స్ మాత్రం చెప్తాను. ఇది మాత్రం డాక్టర్ ఎక్కడ చేయించుకోమంటే అక్కడే చేయించుకోండి. ఎన్టీ స్కాన్ విత్ డబుల్ మార్కర్ టెస్ట్ అండ్ టిఫా స్కాన్ విత్ క్వార్టర్ మార్కర్ టెస్ట్ అనమాట. సో ఈ బ్లడ్ టెస్ట్ మీరు స్కాన్ బయట విడిగా చేయించుకున్నా పర్లేదు. మెడ్ప్లస్ అయితే ఏముంది, ఎక్కడ మీకు నచ్చిన, ఎక్కడ రీజనబుల్గా ఉంటే అక్కడ చేయించుకున్నా పర్లేదు. కానీ డబుల్ మార్కర్ టెస్ట్ బ్లడ్ టెస్ట్ అండ్ క్వార్టర్ మార్కర్ టెస్ట్ బ్లడ్ టెస్ట్ అనమాట. సో ఈ బ్లడ్ టెస్ట్లు ఏమైనా డాక్టర్ సజెస్ట్ చేస్తే మాత్రం డాక్టర్స్ చెప్పిన చోట మాత్రమే చేయించుకోండి. ఎందుకంటే ఇది ఏంటంటే బేబీస్లో డిజబిలిటీ ఏమైనా ఉన్నా అవి చెప్పే బ్లడ్ టెస్ట్లు అనమాట. అంటే లైక్ బయట ఏమైనా చేయించుకుంటే మీరు చేయించుకున్నారు కదా, ఇలాగా మా తప్పేం లేదు, మేము ఇక్కడ చేయించుకోమన్నాం కదా అనే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఓన్లీ డాక్టర్స్ ఎక్కడ చెప్పే అక్కడే చేయించుకోండి అనమాట. ఈ 2 టెస్టులు ఏంటి, డబుల్ మార్కర్ టెస్ట్, క్వార్టర్ మార్కర్ టెస్ట్, 2 బ్లడ్ టెస్ట్లు అనమాట. మిగతా మీరు షుగర్, థైరాయిడ్ ఇవన్నీ కూడా మీరు ప్రెగ్నెన్సీలో అయితే చెక్ చేస్తారు. బేసికలీ నాకు థైరాయిడ్ బార్డర్లో ఉంది కాబట్టి నేను 9 months దాకా అయితే థైరాయిడ్ టాబ్లెట్స్ అయితే కంటిన్యూ చేశాను. సో ఇదండి డయాగ్నోస్టిక్స్ గురించి. మీరు మీ దగ్గర ఉన్న డయాగ్నోస్టిక్స్ని అయితే విజిట్ చేయండి, మెడ్ప్లస్ డయాగ్నోస్టిక్స్. అండ్ వాళ్ళందరూ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. మంచిగా అన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. చూడండి, చూసి ఒకసారి ట్రై చేయండి. సరే, ఇప్పుడైతే ఈ వీడియో ఇక్కడ దాకా అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడైతే మనం ముచ్చట్లు పెట్టేసుకుందామా. ఈవేళ ప్రెగ్నెన్సీలో నేను ఫుడ్ గురించి చెప్పాను కాబట్టి నేను ఫుడ్ గురించి అయితేనే మాట్లాడదాం అనుకుంటున్నాను. ప్రెగ్నెంట్ లేడీస్ నేను ముందు చెప్పినట్టు ఆర్ఆర్ఆర్ఆర్ అంటే తెలుసు కదా, బ్రేక్ తీసుకుని ఫుడ్ అయితే తీసుకోవాలి. మీరు బయట వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళ ముందైతే మీరు ఫుడ్ అసలు తీసుకోవద్దు.
ఎందుకంటే ఒక సామెత ఉంటుంది కదా, నరుడి చూపుకి నాపరాయన పగులుతుందంట. సో ఏంటంటే దిష్టి అస్సలు బయట వాళ్ళ దగ్గర, మన పేరెంట్స్ దగ్గర తప్పించి ఉంటారు కదా, అమ్మ అత్తయ్య ఇలా దగ్గర, హస్బెండ్ అండ్ సిబ్లింగ్స్ దగ్గర, వాళ్ళ దగ్గర తప్పించి అసలు బయట ఎక్కువ తినద్దు. బయట వాళ్ళు ఎవ్వరి దగ్గర కూడా కనిపించేలా తినద్దు. ఇదంతా మనకి దిష్టి మ్యాక్సిమం. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మీరు తిన్నారనుకోండి, రేపు పొద్దున్న బయట ఎవరో వేరే ప్రెగ్నెంట్ లేడీస్ కనిపించినా మీరే ఎగ్జాంపుల్ అవుతారు. ఏంటి అది తింది కదా, నువ్వు ఇప్పుడు ఎందుకు తినవు, అది ఎంత బాగా తిందో, లేకపోతే అది ఏం తినట్లేదు నువ్వన్నా తిను, అది ఏం తినట్లేదు కాబట్టి అలా పుట్టారు, లేకపోతే అది అంత బాగా తింది కాబట్టి ఇలా పుట్టారు. ఇలాంటి మాటలన్నీ ఏంటంటే మనకి దిష్టి కదా. ఇది ఏంటంటే గోయింగ్ ఆన్ కూడా మన తిండిని చూసిన వాళ్ళందరూ పేర్లు పెట్టిన వాళ్ళే ఉంటారు మ్యాక్సిమం. సో ఏంటంటే ప్రెగ్నెంట్ లేడీస్ మ్యాక్సిమం బయట ఎవరైనా వస్తే చక్కగా రూమ్లోకి వెళ్ళి మంచిగా కూర్చుని తినేసి మూతి కడుక్కొని చేతులు కడుక్కొని బయటికి రండి. అంతేగాని మనం ఎవరికి షో ఆఫ్ అయితే ఏమి ఇవ్వనవసరం లేదనమాట. మనం అందరి నోళ్ళలో టాపిక్ కూడా అవనవసరం లేదు. మీరు చెప్తే నమ్మరు, నేను ఇప్పటికీ నా బాబుకి ఫుడ్ నేనే తినిపిస్తాను. ఎవరి చేతికి ఇవ్వను తినిపించడానికి, మ్యాక్సిమం ఇవ్వను. అది నా దగ్గర వాళ్ళైనా, మ్యాక్సిమం నా పేరెంట్స్ అయినా, మా మదర్కి కూడా నేను ఎక్కువ ఇవ్వను. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు అని చెప్పి, సెకండ్ ఆఫ్ ఆల్ నా కొడుకు ఎంత తింటాడో నాకే బాగా తెలుస్తుంది. సో దాన్ని బట్టి నేను కలుపుకొని నేను ఫుడ్ పెట్టుకుంటాను. అది తక్కువైతే తక్కువ, ఎక్కువైతే ఎక్కువ, అది పక్కన పెట్టండి. పిల్లలు అన్నాక వాళ్ళ మూడ్ బట్టి తింటారు. నేను మ్యాక్సిమం ఏం చేస్తానంటే, నేను ఫుడ్ తినిపించాకనే వాడిని నేను బయటకు తీసుకొస్తాను. ఎప్పుడో ఇన్నాళ్ళ నా చరిత్రలో ఒక్కరోజు, అది కూడా తిరుపతిలో నేను స్టెప్స్ ఎక్కాను కదా, అప్పుడు ఒక్కసారి ఆ 1 డే మాత్రం మా అమ్మకి ఇచ్చి కొంచెం తినిపించమ్మా ప్లీజ్ అమ్మా అన్నాను. సో ఆ ఒక్కరోజు కూడా తిన్నాడనమాట, అంతేగాని అది నా పేరెంట్స్ అయినా అర్థం చేసుకుంటారు. అది ఏం చేయలేం. ఇంకా ఏంటంటే మన పేరెంట్స్ని పక్కన పెడితే బయట వాళ్ళ ముందు కూడా మొహమాట పడి మనం వాళ్ళ ముందు తిని మన పిల్లలు వాళ్ళ ముందు తినిపించడం వల్ల లేనిపోని దిష్టి తప్పించి ఏమీ ఉండదు. నేను దగ్గర వాళ్ళైనా దూరం వాళ్ళైనా నేను ఫుడ్ అనేది గదిలోకి, బెడ్రూమ్లోకి తీసుకెళ్ళి తినిపించి మాత్రమే బయటికి తీసుకొస్తాను. ఎవరి చేతికి ఇవ్వను. నేను కూడా ప్రెగ్నెన్సీలో అయితే నేను అలాగే మెయింటైన్ చేశాను. మా అత్తయ్య అయితే ఏముంది, మా అమ్మగారు అయితే ఏముంది, మా మమ్మీ ప్రతిదీ కూడా నాకు రూమ్కే ఇచ్చేవారు. బెడ్రూమ్లో తినేసి ప్లేట్ పెట్టడానికి మాత్రం బయటకు వచ్చేదాన్ని నేను, అంతే. ఏం తిన్నాను ఏం తినలేదు అనేది మా హస్బెండ్కి మా అమ్మకి తప్పించి బయట వాళ్ళకి తెలియకుండా అయితే నేను మెయింటైన్ చేశాను. ఇదైతే బెటర్ అనమాట. ఇంట్లో ఎవరైనా ఉంటే రోజు కనుక దిష్టి తీయించేసుకోండి. అండ్ నేను అపార్ట్ ఫ్రమ్ దిస్ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, లూజ్ బట్టలు అయితే వేసుకోండి. లూజ్గా ఉన్న నైటీస్ కానీ ఇంట్లో ఉన్నప్పుడు, బయటకు వెళ్ళినప్పుడు లూజ్గా ఉన్న టాప్స్ కానీ వేసుకోండి. తర్వాత చెప్పాను కదా, మీరు ఒక ఎగ్జాంపుల్ అయిపోతారు. అమ్మో దాని పొట్ట ఏంటి అంత ఉంది, లేకపోతే అమ్మో దీనికి అసలు పొట్టే లేదు, బేబీ అసలు పెరుగుతున్నాడో లేదో ఇలా చెప్పి స్టార్ట్ చేస్తారు. ఇది మాత్రం పక్కా. నాకు అబ్బాయి అండ్ నా పొట్ట అయితే, నేను మనిషి కొంచెం బుజ్జిగా ఉన్న, పొట్ట మాత్రం చాలా తక్కువ ఉండేది. 9th మంత్లో కూడా నాకు 7th మంత్లో ఎంత పొట్టు ఉండాలో, అంటే అందరికీ ఎంత పొట్టు ఉంటుందో నాకు అంతకన్నా కొంచెం ఎక్కువ ఉండేది. ఏంటి 7th మంత్లో ఉండాల్సిన పొట్ట 9th మంత్లో ఉండేదన్నమాట. సో బేబీ అయితే బక్కగా ఉంటాడు అని చెప్పి చాలామంది అంటుంటే విన్నాను. కానీ అదంతా రాంగ్. మన పొట్ట సైజ్ బట్టి అయితే లోపల బేబీ ఉండరు. మగపిల్లడైతే లోపల దాక్కుని ఉంటాడు అంటారు. ఆడపిల్ల అయితే కొంచెం బయట ఫ్రీగా మూవ్ అవుతుంది అంటారు. ఏమో పెద్దలు చెప్పింది ఇది, ఎక్కడో నేను కూడా విని చెప్తుంది ఇది. నాకు అవన్నీ తెలీదు. కానీ ఏంటంటే మీరు మాత్రం డ్రెస్సెస్ మాత్రం లూజ్గా వేసుకోండి. టైట్గా ఉన్న నైట్ డ్రెస్సులు కానీ, టైట్గా ఉన్న నైటీస్ కానీ, టైట్గా ఉన్న టాప్స్ మాత్రం కంప్లీట్లీ అవాయిడ్ చేయండి. చాలామంది అయితే నా వీడియోస్ని చూసి వదిలేస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోకుండా. బట్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. నా నెక్స్ట్ వీడియోస్ నోటిఫికేషన్ అనేది మీ మొబైల్కి అయితే వచ్చేస్తుంది. అప్పటి వరకు బాయ్.